Our Father in heaven, grateful for today and the opportunity to be in this class. Father, as we begin this class with full stack, with projects and knowledge of the coding, please bless Nagavardhini to learn and grow, to succeed in this wonderful field, to find a better job for our success. Also, Father, as we begin this class, be with us and bless us with thy spirit so that we will discuss all the topics that is required to build a tip calculator for today. We love you so much, Father. We are grateful for all the blessings that thou hast given us. And we say these things in the name of Jesus Christ. Amen. Okay, so ఈరోజు సో ఇదేంటంటే ట్రెజర్ ఐలాండ్ అని ఇది కనబడుతుందండి షేర్ చేసిన స్క్రీన్ కనిపిస్తుందండి. సో ఈ ప్రాజెక్టు రేపుడికి సో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ ఈరోజు. సో టిప్ క్యాలిక్యులేటర్ అనేసి టిప్ క్యాలిక్యులేటర్ అంటే సో మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు ఒకళ్ళు అంటే ఒక ముగ్గురు నలుగురు వెళ్ళాం అనుకోండి, ఆ బిల్లు వాట్ వాస్ ద టోటల్ బిల్ 150 అయింది అనుకోండి, $150. హౌ మచ్ టిప్ వుడ్ యూ లైక్ టు గివ్ అనేసి అన్నారు అనుకోండి, 10%, 12%, 15% అని. నేను 12% ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఎంతమంది వెళ్ళాం? సో 3 people వెళ్ళాం అనుకోండి. సో ఈచ్ పర్సన్ షుడ్ పే $56 అని. టోటల్ బిల్ ఎంత అయింది? 150. హౌ మెనీ పీపుల్ టు స్ప్లిట్ ద బిల్? 3 అనేసి. అంటే మనం ఇక్కడ మీరు చూసారు 12 అనేది ఇచ్చారు. 12 ఏంటంటే 12% అని. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత వాట్ వాస్ ద టోటల్ బిల్? 100 ఇచ్చాను. 100 ఇచ్చిన తర్వాత హౌ మచ్ టిప్ వుడ్ యూ లైక్ టు గివ్ అనేసి లెట్స్ 10% ఇచ్చాను. హౌ మెనీ పీపుల్? ఇద్దరం వెళ్ళాం అనుకో. ఇప్పుడు 55, ఎందుకంటే $100 బిల్ అయింది. $10 టిప్ అంటే $10 టిప్ అంటే $100లో $10 అంటే $10, 10% అంటే ఇద్దరు స్ప్లిట్ చేసుకోవాలంటే ఈచ్ పర్సన్ షుడ్ పే $55. సో ఇది ఈరోజు ప్రాజెక్ట్ మేడం, స్మాల్ ప్రాజెక్ట్ టిప్ క్యాలిక్యులేటర్. ఓకే, సో ఇది వేరే వాళ్ళకి చెప్పిన అనుకుంటా. సో నేను ఇప్పుడు మీకు కొన్ని టాపిక్స్ చెప్తాను, అవి మీకు తెలిస్తే స్కిప్ చేసేస్తాను, చేసి డైరెక్ట్గా ప్రాజెక్ట్కి వెళ్ళిపోదాం. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ మీకు ఐడియా ఉంది మేడం? విన్నాను కానీ గుర్తుకు రావట్లేదండి. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే సో అదే. సో ఇప్పుడు మీకు కొన్ని టాపిక్స్ చెప్తాను మేడం, అన్నీ అవి నేను రాస్తాను. సో ఈ డేటా టైప్స్ మీకు రివ్యూ చేయాలి. ఓకే, సో ఆల్రెడీ చెప్పాను, ఇంకొకసారి రివ్యూ చేస్తే బాగుంటుంది. టైప్ ఎర్రర్, టైప్ చెకింగ్ అండ్ టైప్ కన్వర్జన్, ఇవి ఐడియా ఉంది మేడం? టైప్ ఎర్రర్, చెకింగ్ అండ్ టైప్ కన్వర్షన్. ఇక్కడ సో ఇందులో మళ్ళీ డేటా టైప్స్. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో ఇంకోటి ఏంటంటే నెంబర్ మ్యానిపులేషన్ అండ్ ఎఫ్ స్ట్రింగ్స్. సో ఇవి మేడం. సో ఇవి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేర్చుకోవడానికి కావాల్సింది ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్,
టైప్ ఎర్రర్, టైప్ చెకింగ్, టైప్ కన్వర్షన్, డేటా టైప్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో ఇప్పుడు డేటా టైప్స్లో మనం చూసిన డేటా టైప్స్లో నాకు తెలిసి మీకు తెలిసి స్ట్రింగ్స్ మీకు ఐడియా ఉంది కదా మేడం, స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ని మనం ఎలాగా ప్రింట్ చేయాలనేది మీకు ఇన్వర్టెడ్ కామర్స్. ఇప్పుడు నేను సో పిఆర్ఐ అంటే ప్రింట్ అని పెట్టి హలో అనేసి ఇచ్చాను అనుకోండి మేడం. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఏమొచ్చింది? హలో అని ప్రింట్ అయింది. అవును మేడం. ఇప్పుడు సో ఇలా కాకుండా ఇక్కడ 0 అని ఇచ్చాను అనుకోండి, సపోజ్ ఇక్కడ ఇలా కాదు, ఇది జస్ట్ ఇక్కడ 0 అని ఇచ్చాను అనుకోండి. సో హెచ్ అనేది ప్రింట్ అయింది. మీకు ఇది అర్థమైంది కదా మేడం, ఎందుకు హెచ్ అనేది ప్రింట్ అయింది అనేది. సో అది కామర్స్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ స్ట్రింగ్ని చూసాం, ఈ స్ట్రింగ్లోని సబ్స్క్రిప్ట్ ఏముందని చూసాం. ఇక్కడ నుంచి ఈ 0 అనేది ఏం చేస్తుందంటే 0 ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, 0 1 2 3 4. సో అలాగ మనం యాక్సెస్ చేస్తున్నాం ఉన్న స్ట్రింగ్స్లోని. మనకు కావాల్సింది యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేయాలి, దాన్ని ప్రిమిటివ్ అంటాం. సో ఇప్పుడు మనం రాసిన ప్రిమిటివ్లోని ఏంటవుతుందంటే, ఇప్పుడు ఇది రాసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్నవి ప్రింట్ ఆఫ్ 120 అనుకుందాం. బయటకు వచ్చిన తర్వాత ప్లస్ మరి ఇక్కడ స్ట్రింగ్ కూడా తీసుకుంటాను 3 4 5. సో ఇది దేని రిటర్న్ చేస్తుంది మీకు ఐడియా ఉంది కదా మేడం? ఇప్పుడు కూడా స్ట్రింగే రిటర్న్ చేస్తుంది, కానీ లోపల వాల్యూ ఉందా? సో ఇప్పుడు ఇది ఏంటవుతుందంటే స్ట్రింగ్ కాబట్టి ఇది లెటర్స్ కిందే తీసుకుంటుంది. సో నెంబర్స్ కింద తీసుకోదు కాబట్టి యాస్టీస్కి ప్రింట్ అయిపోద్ది 1 2 0 3 4 5. ఎందుకంటే ఇవి నెంబర్స్ కాదు, స్ట్రింగ్స్ కాబట్టి ఈ రెండు యాడ్ చేసే దీన్నే కంకాటినేషన్ అంటాం. టూ స్ట్రింగ్స్ని యాడ్ చేయడానికి ప్లస్ సైన్ యూజ్ చేస్తాం, దాన్ని ఏమంటారంటే కంకాటినేషన్ అంటాం. సో అర్థమైంది మేడం? సో ఇవి స్ట్రింగ్స్ కింద వచ్చాయి. స్ట్రింగ్స్లో ఏదైనా యాక్సెస్ చేయాలంటే ఇలాగ ఇండెక్స్ బేస్డ్ కింద యాక్సెస్ చేస్తాం. ఆల్రెడీ మీకు తెలుసు. సో ఒకసారి ప్రాజెక్ట్కి వెళ్ళే ముందు మనం ఏడేట్ రివ్యూ చేయాలనేసి. ఇప్పుడు సపోజ్ నేను ప్రింట్ ఆఫ్ 120 ప్లస్ 3 4 5 ఇచ్చాను అనుకోండి. ఇక్కడ చూసారా 465 అయింది, ఎందుకంటే ఇవి ఇంటీజర్ కదా, నెంబర్స్ అనేవి రెండు యాడ్ చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైందంటే ఇవి స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ ఇవి నెంబర్స్. సో నెంబర్స్ని స్ట్రింగ్స్ని ఇలా యాడ్ చేస్తాం. అదే మనకి లార్జ్ నెంబర్ ఉందనుకోండి మనం ఎప్పుడైనా సరే 1 to 120, ఇక్కడ లార్జ్ నెంబర్ ఉండేటప్పుడు నేను ఇప్పుడు ఏం తీసుకుంటున్నానంటే పెద్ద నెంబర్ కాదు ఇది, దీన్ని ఈ నెంబరు ఏమంటాం మనం, 1s 10s 100 1000 10,000 12,012 అనేసి. సో ఎప్పుడైనా ఇలా ఉండేటప్పుడు ఇలా రాసుకుంటే మనం చదవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 3 అనేది రాశాను. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ని కాపీ చేసి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తాను. ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత యాడ్ చేసాం. సో ఎప్పుడైనా మన దగ్గర ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఈ అండర్ స్కోర్ యూజ్ చేయడం వల్ల లేట్ అవుతుందంటే మనం చదవడానికి ఈజీగా ఉంటుంది. ఇది 100 స్కోర్ ఉండడం వల్ల ఏంటంటే 12,012 అనేసి. సో 12,012 అని ప్లస్ 3 అని. సో ఏమైనా పెద్ద నెంబర్స్ ఉండేటప్పుడు మనం ఇలా అండర్ స్కోర్లు యూజ్ చేసుకోవచ్చు. సో అది ఇంటీజర్ పార్ట్లోని అవి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫ్లోట్. సో ఫ్లోట్ ఐడియా ఉంది కదా మేడం?
ఫ్లోట్కి వస్తేప్పుడు 3.14159 సంథింగ్. సో ఇవి ఫ్లోట్స్ అంటే డెసిమల్ పాయింట్స్లో ఉంటాయి. సో ఇవి ఫ్లోట్. వీటన్నిటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఇక్కడ తర్వాత బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని, సారీ అదే ట్రూ, ఇంకోటి ఏంటంటే ఫాల్స్ అని, ట్రూ ఫాల్స్ అని. ఇప్పుడు ఇక్కడ మనం రన్ చేసాం అనుకోండి, ఇవే వచ్చాయి. సో మనం ఇక్కడ ఏమీ అసైన్ చేయలేదు, ట్రూ ఫాల్స్. సో బూలియన్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్ అని. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది. సో ఇవి మేడం మనం ట్రూ ఫాల్స్ అనేది బూలియన్, ఫ్లోట్ అంటే ఇలా ఉంటుంది డెసిమల్ పాయింట్స్, ఇంటీజర్స్ అంటే ఇలా ఉంటాయి, స్ట్రింగ్స్ అంటే ఇలా ఉంటాయి. ఎనీ డౌట్స్ మేడం? ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇవే, స్ట్రింగ్స్, ఇంటీజర్స్, ఫ్లోట్, బూలియన్. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు ఈ టాపిక్స్లోని? ఇప్పటి వరకు అయితే ఏం లేవండి. ఓకే మేడం, దట్స్ గుడ్. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం టైప్ ఎర్రర్, టైప్ చెకింగ్ అండ్ దాని గురించి వద్దాం. ఎందుకంటే ప్రీవియస్లో మనం ఏం చూసామంటే లెంగ్త్ ఫంక్షన్ చూసాం, లెంగ్త్ ఫంక్షన్లోని ఎలా యాక్సెస్ చేయాలో చూసాం. తర్వాత అవి కాకుండా స్ట్రింగ్ నుంచి ఏమైనా యాక్సెస్ చేయాలంటే 0 ఇండెక్స్ బేస్డ్ని చూసాం. అలాగే ఇప్పుడు ఒక ఏదైనా ఒక ఎలిమెంట్ని మనకి తీసుకోవాలనుకోండి, అప్పుడు అది నెంబర్ అయితే నెంబర్స్ని ఇలా యాడ్ చేసాం, ఫ్లోట్ అయితే ఇది, బూలియన్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటే అవి బూలియన్ అనేసి. ఇప్పుడు టైప్ ఎర్రర్ గురించి చూద్దాం. టైప్ ఎర్రర్ అంటే ఏదైనా మనం ప్రతిసారి ఒక ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పిన్ కరెక్ట్గా ఇవ్వకపోయాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే అది ఎర్రర్ పాస్ చేస్తుంది. ఆ ఎర్రర్ని మనం ఎలా ఫిక్స్ చేయాలనేది ఇప్పుడు నేర్చుకొని మనం టిప్ క్యాలిక్యులేటర్లో యూజ్ చేస్తాం, ఆ టైప్ ఎర్రర్ని ఎలాగ హ్యాండిల్ చేయాలనేసి. సో దీన్నే టైప్ ఎర్రర్, టైప్ చెకింగ్, టైప్ కన్వర్షన్ అంటారు. టైప్ కన్వర్షన్ అంటే ఒక టైప్ నుంచి ఇంకో టైప్కి కన్వర్ట్ చేయడం. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను num_char అని. ఇక్కడ ఏం చేస్తానంటే లెంగ్త్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ లెంగ్త్ ఫంక్షన్లోని ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్? ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే స్ట్రింగ్ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఆ స్ట్రింగ్ యొక్క లెంగ్త్ కనుక్కోవడానికి లెంగ్త్ ఫంక్షన్ అనేది నేను యూజ్ చేశాను. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ అది ప్రింట్ చేయాలనుకో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, యువర్ నేమ్ హ్యాస్, మనకి ఎన్ని లెటర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత సో కంకాటినేషన్ అంటే అవి యాడ్ చేయాలి కదా, ఈ వేరియబుల్ num_char ప్లస్ కొన్ని ఇంకొక స్ట్రింగ్ నేను ఏమంటానంటే CHARACTERS క్యారెక్టర్స్. సో ఏం చేసామంటే ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇది స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. ఆ స్ట్రింగ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని. ఫర్ సపోజ్ నా పేరు వినోద్ అనేసి ఇచ్చాను అనుకోండి, VINOVINODH. సో అప్పుడు లెంగ్త్ ఎంత అవుతుందంటే 6. సో యువర్ నేమ్ హ్యాస్ 6 క్యారెక్టర్స్ అనేసి. సో 6 క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్తుంది. అయితే ఇప్పుడు నేను ఇది రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఇది ఏటవుతుందంటే ఆల్రెడీ మనం ఇవి చూసాం లాస్ట్ టైము, ఇక్కడ చూసారు వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేసి. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు వినోద్. సో వినోద్ అని చేయగానే, ఎందుకంటే ఈ ప్రాంప్ట్ మనకు వచ్చింది, ఇక్కడికి వచ్చిన వెంటనే చూసారే ఎర్రర్ ఏమైనా వచ్చిందంటే యువర్ నేమ్ హ్యాస్ ఇది వచ్చింది, టైప్ ఎర్రర్ వచ్చింది, కెన్ ఓన్లీ కంకాటినేట్ స్ట్రింగ్స్ నాట్ ఇంటీజర్ టు స్ట్రింగ్ అని.
ఎందుకంటే ఇంటీజర్స్ లెంగ్త్ ఫంక్షన్ అనేది ఏంటంటే నెంబర్స్ని కౌంట్ చేస్తుంది, అది ఇంట్ ఫంక్షన్ అవుతుంది. కానీ కంకాటినేషన్ ఏం చేస్తుందంటే రెండు స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేస్తుంది ఇలా ఉంటేనే. సో స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక మెథడ్ ఉంటుంది ఫంక్షన్ టైప్ అని. ఈ టైప్లోని నమ్ క్యారెక్టర్ అనేది పాస్ చేశాను. నమ్ క్యారెక్టర్ అని పాస్ చేస్తే అప్పుడు ఈ పాస్ చేసింది నమ్ క్యారెక్టర్ అనేది నేనంతా మళ్ళీ కాపీ చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్. సో ఇప్పుడు ఈ నమ్ క్యారెక్టర్ అనేది ఈ టైప్ ఫంక్షన్ యూజ్ చేసి చెక్ చేస్తున్నాను ఈ నమ్ క్యారెక్టర్ అనేది ఏ టైప్ అనేసి. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, రన్ చేసిన తర్వాత వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇచ్చినప్పుడు నేను వినోద్ అని ఇచ్చాను. సో ఇక్కడ మళ్ళీ సేమ్ అదే వచ్చింది, ఏమొచ్చిందంటే ఇది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని కామెంట్ చేస్తాను, ఫస్ట్ కామెంట్ చేసి మళ్ళీ రన్ చేసిన తర్వాత వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు వినో అని ఇచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఓన్లీ దీన్ని ప్రింట్ చేసింది, మనం ఇది తీసుకోవాలి. చెక్ చేస్తాను ఇది ఏ టైప్ అనేసి. ఇందులో ఉన్నది ఏ టైప్ అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని వినో అని ఇచ్చాను. వినో అనేది ఇది ఈ టైప్ ఏం టైప్ అంటే ఇంట్ టైప్ అని. ఎందుకంటే ఈ ఫంక్షన్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఓన్లీ ఇట్ రిటర్న్స్ ద స్ట్రింగ్ అని, జస్ట్ స్ట్రింగ్ అని రిటర్న్ చేస్తుంది. దాన్ని మనం కన్వర్ట్ చేసాం లెంగ్త్ ఫంక్షన్లో. సో లెంగ్త్ అనగానే యాక్చువల్గా ఇప్పుడు లెంగ్త్ అనేది ఏంటవుతుందంటే నెంబర్స్ కాబట్టి అది ఇంట్ అయిపోద్ది. సో కానీ ఇక్కడ లెంత్ ఫంక్షన్ అంటే దాని లెంత్ తెలుస్తుంది కదండి. లెంగ్త్ యొక్క క్యారెక్టర్స్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేసి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఇంక్లూడింగ్ స్పేస్ని కూడా కౌంట్ చేస్తుంది. లెంగ్త్ అనేది ఎప్పుడు 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా. సో దాన్ని ప్రింట్ చేయగలం. సో ఇప్పుడు నేను టైప్ అనేది తీసేసాను అనుకోండి, సపోజ్ ఇలా టైప్ తీసేసిన తర్వాత మళ్ళీ ప్రాంప్ట్ ఉంది కాబట్టి 7. సో ఇక్కడ నేను 7 ఇచ్చాను. నేను ఇందాక దీన్ని కౌంట్ చేశాను, దీని యొక్క లెంగ్త్. కానీ ఇక్కడ మనం ప్రాంప్ట్గా తీసుకుంటున్నాం. సో VINO 4 5 6. ఓకే, సో నేను స్పేస్ ఇచ్చాను ఇక్కడ. సో మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇందాక 7 కదా వచ్చింది మనకి, 7 వచ్చింది. VINODH ఇలా రాస్తానంటారా? ఇందాకలో 2 4 అప్పుడు స్పేస్ ఇచ్చారు, ఇప్పుడు స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు 6 వచ్చాయి. 1 2 3 4 5 6. సో అదనమాట. సో ఇది లెంగ్త్ ఫంక్షన్ రాసింది, అంటే లెంగ్త్ ఫంక్షన్ని రిటర్న్ చేసింది. ఇప్పుడు మనకి ఎందుకంటే సడన్గా ఒక కంకాటినేషన్ ఓన్లీ హ్యాపెన్స్ విత్ 2 స్ట్రింగ్స్ టుగెదర్. 2 స్ట్రింగ్స్ మధ్యనే కంకాటినేషన్ జరుగుతుంది, ఇది ఇలా జరగదు కాబట్టి. సో ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ ఏదనేది చూసాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని కూడా ఈ ఫంక్షన్ కూడా దేని కింద మార్చాలంటే నమ్ క్యారెక్టర్ని స్ట్రింగ్ కింద మార్చాలి. అప్పుడే మనం లోపల రాసే స్ట్రింగు ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి దీన్ని కూడా స్ట్రింగ్స్ కింద మారిస్తే కంకాటినేట్ చేయగలం. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేసేసి ఇక్కడికి వస్తాను, ఈ కామెంట్ తీసేస్తాను. కామెంట్ తీసి ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఒక వేరియబుల్ ఏమని తీసుకుంటున్నాను అంటే నమ్ అని కాకుండా న్యూ నమ్ అనుకుందాం. న్యూ నమ్ క్యారెక్టర్ CHER న్యూ నమ్ క్యారెక్టర్ ఈక్వల్ టు దీన్ని స్ట్రింగ్ కింద మార్చాలి కాబట్టి STR ఆఫ్ ఇక్కడ నమ్ క్యార్. సో నమ్ క్యార్ అనేసి మార్చాను. ఇప్పుడు నమ్ క్యార్ అని మార్చిన తర్వాత ఏంటవుతుందంటే, సో నేను ఇక్కడ మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసాం ఈ ఫంక్షన్. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే, సో ఇక్కడ నేను VINODH ఇచ్చాను అనుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, సో త్రో చేసింది. అంటే కెన్ ఓన్లీ కంటైన్ స్ట్రింగ్స్ నాట్ ఇంటూ స్ట్రింగ్ అని, ప్రింట్ నేమ్ హ్యాజ్ క్యారెక్టర్. సో ఇక్కడ మనం ఇక్కడ పాస్ చేయవలసిన వేరియబుల్ తప్పు పాస్ చేసాం, ఇది కదా పాస్ చేసాం మనం.
మనం పాస్ చేయవలసింది ఇది పాస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసారంటే అదే మిస్టేక్ చేసాం, దీన్నే పాస్ చేసాం, ఇందాకలాగే చేసాం, మళ్ళీ కన్వర్ట్ చేసిన దాన్ని ఇక్కడ మార్చాలి కదా. సో ఇక్కడ నేను ఇస్తేప్పుడు న్యూ మనం ఏదైతే చేంజ్ చేసామో అది ఇప్పుడు అవుతుంది హోప్ఫుల్గా. ఇప్పుడు VINODH యువర్ నేమ్ హ్యాస్ 6 క్యారెక్టర్స్ అని, యువర్ నేమ్ హ్యాస్ 6 క్యారెక్టర్స్. సో నాకు ఇక్కడ స్పేస్ లేదు 6 తర్వాత. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా మళ్ళీ రన్ చేద్దాం. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఇక్కడ కౌశిక్ అని ఇచ్చాను. యువర్ నేమ్ హ్యాస్ 7 క్యారెక్టర్స్ అని, KOU 3 4 5 6 7. సో అలా అనేసి అర్థమైంది మేడం? అర్థమైందండి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే టైప్ కాస్టింగ్ చేసాం, అంటే టైప్ ఎర్రర్ని చూసాం, టైప్ చెకింగ్ చూసాం. టైప్ చెకింగ్ అంటే మార్చాం, అది ఏ టైప్ అని చూడాలంటే ప్రింట్ ఆఫ్ టైప్ ఫంక్షన్ యూజ్ చేసి దాన్ని చెక్ చేసాం. సో అలాగే ఎప్పుడు కూడా ఇప్పుడు మీకు ఈ 3 అర్థమయ్యాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం, ఎప్పుడు కూడా స్ట్రింగ్స్నే కన్వర్ట్ చేయగలం. సో అది ఎప్పుడు స్ట్రింగ్స్నే కన్వర్ట్ చేయగలం కాబట్టి ఆ స్ట్రింగ్స్ని మనం ఏం చేస్తాం అంటే ఒకవేళ ఇంట్ అయితే దాన్ని స్ట్రింగ్ కింద మార్చేస్తాం, సింపుల్గా మార్చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. అప్పుడు కంకాటినేషన్ చేసినప్పుడు అన్ని స్ట్రింగ్సే మనకు తెలిసి ఇందులో ఏది ఉందనేసి, సో అది ప్రింట్ చేస్తుంది. సో 7 క్యారెక్టర్స్ అని. ఒకవేళ నేను స్పేస్ ఇచ్చాను అనుకోండి, స్పేస్ని కూడా కౌంట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సింపుల్గా అర్థం అవ్వాలంటే సో A = 1 2 3 4 5 అని తీసుకున్నాను ఒక నెంబరు. ఇప్పుడు నేను ఏంటంటే ప్రింట్ ఆఫ్ ఇప్పుడు టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాను, టైప్ ఆఫ్ సేమ్. ఈ టైప్ ఫంక్షన్ అనేది జావాలో పైథాన్లో ఒకటే ఉంటుంది. సో ఏ టైప్ ఫంక్షన్ ఇంట్ అనేసి, ఇంటిజర్ 1 2 3 5 అనేది మనం అది ఏ టైప్ మనకు తెలియాలంటే దాన్ని ఎలా యూజ్ చేయాలనేసి తెలుసుకోవాలి. అదే ఇక్కడ నేను ఇక్కడ FLOUT అని ఫ్లోట్ ఇచ్చి దీన్ని ఏం చేశానంటే నెంబర్ని ఫ్లోట్ కింద మార్చాను కాబట్టి మళ్ళీ రన్ చేస్తే అది ఫ్లోట్ అయిపోయింది. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఇచ్చినప్పుడు STRING స్ట్రింగ్ కింద ఇచ్చానుకోండి. సో స్ట్రింగ్ కింద వచ్చినప్పుడు సో దీన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయలేము, ఎందుకంటే మళ్ళీ వేరియబుల్లోని స్టోర్ చేసుకోవాలి. అదే దీన్ని మళ్ళీ స్ట్రింగ్ కింద మనం కన్వర్ట్ చేయలేము. ఎందుకు కన్వర్ట్ చేయలేము అంటే దాన్ని కోట్స్లో పెట్టాలి, డబుల్ కోట్స్లో పెడితేనే దాన్ని కన్వర్ట్ చేయగలం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను తీసి. ఇప్పుడు A = ఇందాక ఏం తీసుకున్నాం, ఫ్లోట్ ఆఫ్ 1 2 3 అంటే ఇది ఫ్లోట్ కింద చేంజ్ చేసాం కాబట్టి ఇది ఏడవుతుందంటే 1 2 3.0 ఎంత అవుతుంది. సో ప్రింట్ ఆఫ్ ఇక్కడ నేను ఏం చేశాను టైప్ ఫంక్షన్ తీసుకున్నాను, టైప్ ఆఫ్ A అని. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రింట్ ఆఫ్ ఏం చేశానంటే 70 ప్లస్ ఫ్లోట్ ఆఫ్, నేను ఫ్లోట్ ఇలా తీసుకున్నాను డబుల్ కోట్స్ పెట్టి 100.5 అని. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, రన్ చేస్తే ఏమైంది 70 ప్లస్ ఈ స్ట్రింగ్స్ని ఫ్లోట్ కింద చేంజ్ చేసింది, 100.5ని ఫ్లోట్ కింద చేంజ్ చేసాం మనం ఈ స్ట్రింగ్స్ని. ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చేటప్పుడు ఇది ఏ టైపో చూసాం, ఫస్ట్ ఏంటంటే ఫ్లోట్ టైపు. ఇక్కడ మళ్ళీ నెంబర్ యాడ్ చేసాం, మళ్ళీ ఫ్లోట్ ఇక్కడ ఇంకో స్ట్రింగ్ తీసుకున్నాం, ఆ స్ట్రింగ్స్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసాం. అప్పుడు ఏంటవుతుందంటే స్ట్రింగ్ కేవలం నెంబర్ కింద చేంజ్ అయిపోద్ది. ఓకే. సో అలా కాకుండా ఇప్పుడు సో ఇక్కడ మళ్ళీ కామెంట్స్ చేసి సో అలా వదిలేసి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రింట్ ఆఫ్ STR స్ట్రింగ్ నేను ఇక్కడ 30 అనేది పాస్ చేశాను. సో ప్లస్ STR ఇక్కడ 70 అనేది పాస్ చేశాను. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, చూసారు ఇది స్ట్రింగ్ కింద మారిపోయింది 30 70.
సో ఇది నెంబర్ కాదు, ఎందుకంటే నెంబర్స్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసాం. సో అది అర్థమైంది కదా మేడం? యా అర్థమైందండి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నెంబర్స్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషను, సో ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి అవి ఎలా చేయగలుగుతామో అవి చేసేస్తే అయిపోద్ది. సో ఫస్ట్ వన్ 3 + 5, ఇంకొకటి 7 - 3, 3 #2 అంటే 6/3, ఇంకొకటి 2. సో ఇది మీకు అర్థమై ఉంటుంది కదా మేడం. ఇప్పుడు 3 + 5 అనేది ఎడిషన్, ఇది 7 - 3 అనేది సబ్ట్రాక్షన్, ఇది ఏంటంటే మల్టిప్లికేషన్, ఇది డివిజన్. డివిజన్ ఏం చేస్తుందంటే ఇక్కడ సో ఇది డివిజన్ ఏం చేస్తుందంటే ఓన్లీ కోషియంట్ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఇదేంటంటే పవర్ 2 స్టార్స్ ఉంటే పవర్ అని మనకు తెలుసు కదా మేడం, చూసాం. ఇక్కడ పర్సంటేజ్ సైన్ ఏం చేస్తుందంటే రిమైండర్ని తీసుకుంటుంది. సో ఇవన్నిటిని ఒకసారి చూసి ముందు రూల్స్లోకి వెళ్ళిపోవచ్చు. సో అంటే పిఈ రూల్ పేరేంటి, పెమ్డాస్, పిఎండిఏఎస్ అనుకుంటా, అదే. సో పెమ్డాస్లో ఫస్ట్ వన్ ఏంటంటే పారాంథసిస్, PARENTHESES, పారాంథసిస్. రెండోది ఏంటంటే మల్టిప్లికేషన్, తర్వాత ఏంటంటే డివిజన్, తర్వాత వచ్చి ఎడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. అది బాడ్మాస్ రూల్ ఫాలో అవుతుంది. బాడ్మాస్ రూల్. సో మనం ఇంకా ఎలాగైనా తీసుకోవచ్చు. ఇక్కడ పెమ్డాస్, బాడ్మాస్ సేమ్ మీనింగ్. ఇక పారాంథసిస్ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే ప్రాబ్లం ఉంటేప్పుడు పారాంథసిస్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. సో దాన్ని బట్టి మనం చూడాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో అవి ఎలా ఉంటాయి అనేసి ఇక్కడ చూపిస్తాను. సో ఇది పారాంథసిస్. ఇప్పుడు మల్టిప్లికేషన్లోని ఫస్ట్ పవర్ ఉందనుకోండి, ఫస్ట్ పవర్ చేసేస్తాం. తర్వాత ఏంటంటే మల్టిప్లికేషన్ ఒక స్టార్ ఉంటే చేసేస్తాం. తర్వాత డివిజన్, తర్వాత ఎడిషన్ అంటే ప్లస్, తర్వాత మైనస్, ఇవన్నీ ఇలా. సో దీన్ని బట్టి మనం ఇక్కడ చూస్తే ఇది ఎంత రిటర్న్ చేస్తుంది, 8 అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ ప్రింట్ స్టేట్మెంట్ అప్లై చేస్తా. ప్రింట్ ఆఫ్ ఇది, ప్రింట్ ఆఫ్ ఇక్కడ ఈరోజు యాక్చువల్గా ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు కానీ క్లాస్కి రాలేదు మేడం, ఈ మీతో పాటు. సో ఇప్పుడు రన్ చేస్తే చూడండి మేడం. సో ఇప్పుడు చూసారా రిజల్ట్. ఈ రిజల్ట్లోని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి మేడం? ఒకసారి రిజల్ట్ కనబడితే సేమ్ బాడ్మాస్ రూల్ ప్రకారమే ప్రింట్ అయ్యింది. సో ఫస్ట్లోని ప్లస్, తర్వాత 7 - 3 4, ఇక్కడ 3 × 2 6, తర్వాత 6/3 అంటే ఇక్కడ డివిజన్ చేసాం. డివిజన్లో కోషియంట్ తీసుకోవాలి. ఓకే. సో కోషియంట్ ఇక్కడ ఏమొస్తుంది 3 × 2, ఇక్కడ 2 టైమ్ అంటే సో ఎప్పుడు ఫ్లోట్లోని రిటర్న్ చేస్తుంది వాల్యూ. ఇక్కడ 2³ అని 2 × 3 అంటే 2 × 2 × 2 × 2.
అంటే 2ని 3 సార్లు మల్టిప్లై చేసాం 8. ఇక్కడ రిమైండర్ వస్తుంది, ఇక్కడ రిమైండర్ వస్తుంది. పర్సంటేజ్ ఆపరేటర్లు ఏంటంటే రిమైండర్ని తీసుకుంటాం, డివిజిబుల్ ఆపరేటర్లో కోషియంట్ని తీసుకుంటాం. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇది చేశాను, ఇప్పుడు 5తో చూసాను అనుకోండి, 5తో రన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 5 1 0 5, ఇక్కడ 5 - 6 - 5 అంటే 1 వస్తుంది. ఓకే, సో 1 సరిపోయింది. సో ఇలా మనం ఏదైనా సరే చెయ్యొచ్చు. సో ఇప్పుడు మన దగ్గర ఏ ఆపరేషన్ ఉన్నా సరే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే రూల్ ప్రకారం వెళ్ళిపోతే. సో ఇప్పుడు ఇవన్నీ నేను కామెంట్ చేసేస్తాను అని చూపించడానికి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నానంటే ప్రింట్ ఆఫ్, సో 3 × 3 + 3 / 3. మనం స్పేస్ కూడా ఇచ్చుకోవచ్చు కావాల్సి. ఇప్పుడు ఇది చేసామనుకోండి, 7 వచ్చింది మేడం. ఓకే, 3 + 3. సో ఇక్కడ 7 ఎలా వచ్చిందంటే అది చూడాలి. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఫస్ట్ మనం ఎలా చేయాలంటే ఈ రెండు చేయండి. 3 / 3 అంటే 1 ఇక్కడ. ఓకే, సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, 3 తర్వాత టైమ్స్, నెక్స్ట్ 3 ప్లస్. ఓకే, సో 3 / 3 -3. ఇక్కడ ఫస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. సో ఇక్కడికి వచ్చినప్పటికి 3 × 3. సో ఫస్ట్ ఇది చేయాలి, ప్లస్ 3 / 3 అంటే 1 - 3. సో 3 -2 × 3 ప్లస్ 1 - 3 అంటే ఇది ప్లస్ సైన్, సారీ, 1 - 3 అంటే -2, ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇక్కడ. సో ఇక్కడికి వచ్చినప్పటికి -2 అవుతుంది. 3 × 3 9. ఇక్కడ బయట మళ్ళీ ప్లస్ సైన్ ఉంటుంది, దీని ప్లస్ సైన్ ఇది. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 9 - 2 7. అర్థమైంది మేడం ఎలా వచ్చిందో? సో 3 అంటే ఫస్ట్ ఇది చేయాలి, డివిజన్ ఏదైతే ఉందో అది చేయాలి ఎప్పుడు. డివిజన్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇది సాల్వ్ చేస్తాం. 3 / 3 అంటే 1 - 3 అంటే 1 - 3 అంటే -2. సో ప్లస్ ఆర్ మైనస్ -2 3 × 3 9 - 2 అంటే 7. సో ఆల్వేస్ రిటర్న్స్ స్ట్రింగ్ అనేసి. సో అర్థమైంది కదా మేడం ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వచ్చిందో? సో ఫస్ట్ లోపల ఉన్న వాల్యూని తీసుకొని చేస్తుంది. సో మామూలుగా అలా కాకుండా ఇప్పుడు ఫస్ట్ మామూలుగా ఏమనుకుంటుంటే ఇలా 3 + 3 6/3 అంటే 2 - 3 -1. సో అది కరెక్ట్ కాదు. అప్పుడు ఏంటంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇలా అయితే అప్పుడు సో మనం ఏమైనా బ్రాకెట్ పెట్టాం అనుకోండి, ఇప్పుడు ఫస్ట్లో ఇక్కడ బ్రాకెట్ అప్లై చేసాం అనుకోండి, ఇప్పుడు దీని కాన్సెప్ట్ ఇప్పుడు నేను రన్ చేసాను అనుకోండి, 3 వచ్చింది. సో బ్రాకెట్లో రన్ అవుతుంది ఫస్ట్లో ఏంటంటే 3 + 3 అంటే 6/3 అంటే 6/3 2. సో
ఇక్కడ 3 ఓకే 3 టైమ్స్ 3 ప్లస్ 3 బై 3 మైనస్ 3 అంటే ఫస్ట్లోని మన రూల్ ప్రకారం సో దీన్ని చేస్తే ఇదంతా చేస్తే ఎంత వచ్చింది 3 ప్లస్ 3 అంటే 6 బై 3 అంటే 2. ఇప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మల్టిప్లికేషన్ ఇక్కడ 3 టైమ్స్ 2 మైనస్ 3 3 2 సార్ 6 మైనస్ 3 అంటే 3. సో అర్థమైంది కదా మేడం? అర్థమైందండి. సో అది ఇప్పుడు ఈ ప్రాబ్లం చాలాసార్లు ఓకే. సో బిఎంఐ క్యాలిక్యులేటర్ ఓకే ఇక దీన్ని ఏమంటారంటే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేటర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 3 ఓపెన్ చేసిన అందులో మనకి కరెక్ట్గా కనబడుతుంది. సో ఫస్ట్ 5 feet 8 inches 165. ఓకే. సో క్యాలిక్యులేట్స్ అంటే ఓవర్ వెయిట్ హెల్దీ, అండర్ వెయిట్, బిలో అని. సో ఓవర్ వెయిట్, సో దాన్ని క్యాలిక్యులేట్ చేసాం. ఎలా క్యాలిక్యులేట్ చేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే వెయిట్ దాన్ని సో ఇలా చేస్తాం వెయిట్ బై. సో బిఎంఐ అంటే ఏం చేస్తామంటే వెయిట్ బై హైట్ స్క్వేర్. సో బిఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వెయిట్ డివైడెడ్ బై హైట్. సో ఇప్పుడు ఈ 3 నేను డిలీట్ చేసేసి బిఎంఐ క్యాలిక్యులేటర్ అంటే బిఎంఐ క్యాలిక్యులేటర్ ఫార్ములా అనేసి ఇక్కడ చూడండి వెయిట్ అనేది ఇక్కడ అమెరికన్స్లో అయితే ఎల్బీస్లో తీసుకుంటారు, ఇండియాలోనైతే కేజెస్ లెక్క తీసుకుంటాం. సో ఇది సో ఇక్కడ హోప్ఫుల్లీ ఓకే ఇది కరెక్ట్ ప్రాబ్లం మనకు కనబడి మనం ఈ మెట్రిక్ మెజర్మెంట్స్ యూస్ చేసి ఎలాగ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలనేసి. సో బాడీ ఓకే. సో బిఎంఐని కనుక్కోవడం బాడీ మాస్ ఇండెక్స్ ఈజ్ ఎ సింపుల్ క్యాలిక్యులేటర్ యూజింగ్ పర్సన్ హైట్ వెయిట్ అనేసి. సో మనం దీన్ని ఒక చిన్న ప్రోగ్రామింగ్ రాసి దాన్ని రన్ చేస్తాం. సో ఫస్ట్ మనకు కావాల్సిన 2 things ఏంటంటే కావాలి, వెయిట్ కావాలి, హైట్ కావాలి. సో ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేసేస్తాను. కామెంట్ చేసేసి మనకి మనం హైట్ని మనం ఎంటర్ చేయకూడదు కదా మేడం. హైట్ అనేది మనం ఎంటర్ చేయకూడదు. మనం ఎవరిని అడిగేసి ఎంటర్ చేయాలంటే వెయిట్ హైట్. సో లెట్స్ సే హైట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాం. ఇంకొకటి వెయిట్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఇన్పుట్ తీసుకున్నా. సో మనకు తెలుసు కదా ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి రిటర్న్ చేస్తుంది అనేసి మేడం. సో ఇది ఏంటంటే ఇన్పుట్ మెథడ్ అనొచ్చు, ఫంక్షన్ అనొచ్చు. ఇట్ ఆల్వేస్ రిటర్న్స్ ఏ ఇన్పుట్ ఫంక్షన్ ఆల్వేస్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్ అన్నట్టుగా. ఇన్పుట్ ఫంక్షన్ ఆల్వేస్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్. దాన్ని మనం ఎప్పుడు స్ట్రింగ్ అయితే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే ఫ్లోట్ కింద ఇంటి కింద కన్వర్ట్ చేసుకొని మార్చుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను, వెయిట్ యాజ్ ఇంట్ అనుకుంటున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంటి కింద కన్వర్ట్ చేసుకుంటున్నాను దేన్ని, వెయిట్ని. సో మనం ముందు స్ట్రింగ్లో ఉంది. ఇన్పుట్ ఫంక్షన్ ఏంటంటే టేక్ యూజర్ ఫ్రమ్ ది ఇన్పుట్ అని, అంటే మనం మనల్ని అడుగుతుంది, మనం అడిగిన దాన్ని బట్టి దాన్ని ఎంటర్ చేస్తుంది. సో ఇప్పుడు హైట్
హైట్ యాజ్ ఇంట్. మళ్ళీ దీన్ని హైట్ని కూడా ఏం చేస్తుందంటే ఇంటి కాకుండా హైట్ అంటే మనకి ఇంచెస్లో ఉంటుంది కదా మేడం, ఫ్లోట్ కింద మార్చుకుంటున్నాను. సో ఇప్పుడు ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసుకున్నాం, ఫ్లోట్ ఆఫ్ హైట్. ఎనీ డౌట్స్ మేడం? నో అండి ఇప్పుడు వరకు అయితే. సేమ్ ఇప్పుడు మనం రన్ చేసాం అనుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రన్ చేసిన తర్వాత నేను 12 అనేది ఎంటర్ చేశాను, ఇక్కడ 12 ఎంటర్ చేశాను. సో జస్ట్ మనం నెంబర్స్ని ఎంటర్ చేసాం కానీ దాన్ని దేని కింద కన్వర్ట్ చేయలే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఫార్ములాని యూజ్ చేయాలి. ఇక్కడ ఫార్ములా ప్రకారం ఏంటంటే BMI ఈజ్ ఈక్వల్ టు BMI, బాడీ మాస్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై హైట్ స్క్వేర్. ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను యూజ్ చేయడానికి. ఇక్కడ స్క్వేర్ని ఎలా యూజ్ చేయాలంటే మనకు తెలుసు కదా మేడం, యూజింగ్ ద ఎక్స్పోనెంట్ అని అంటే అనుకుంటా, ఎక్స్పోనెంట్ ఆపరేటర్ మనం యూజ్ చేయాలి. ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అంటే 2 స్టార్స్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే BMI ఈక్వల్ టు సో ఫార్ములా ప్రకారం వెయిట్ బై హైట్ స్క్వేర్. సో వెయిట్ మనం ఇక్కడ ఆ వేరియబుల్ ఏంటి, వెయిట్ యాజ్ ఇంట్. ఇప్పుడు హైట్ ఫ్లోట్, దీన్ని స్క్వేర్ అంటే మనం ఏం చేయాలంటే ఇలా చేయాలి. సో ఎనీ డౌట్స్ మేడం? ఏమైనా డౌట్స్ ఉన్నాయి మేడం? సో ఇప్పుడు ఇది ఒక ఇలా చేసాను అనుకోండి మేడం. ఇక్కడ వెయిట్ 12, 2.5. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే వాల్యూ ఎర్రర్, ఇన్వాల్యూ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10 2.5 అనేసి. సో మనం ఇన్వాల్యూ లిటరల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని తీసుకొని అలా రన్ చేసి 12. సో సేమ్ అంటే మనకి ఏమి ఇన్పుట్ అవ్వలేదు. సో దీన్ని మనం తీసుకుంటాం మ్యాథమెటిక్స్లోని ఫ్లోట్గా తీసుకుంటాం. లేదంటే ఇంకొకటి ఉంది, ఇప్పుడు ఇందాక నేర్చుకుంది మనం ఇంకొకలా ఎలా చేయొచ్చు అంటే ఏమంటారు, మల్టిప్లికేషన్ అండ్ పెమ్డాస్ అనేసి. మల్టిప్లికేషన్ అండ్ పెమ్డాస్. ఇప్పుడు మల్టిప్లికేషన్ పెమ్డాస్ యూజ్ చేసినప్పుడు ఏం చేయాలంటే సేమ్ అదే BMI ఈక్వల్ టు వెయిట్ యాజ్ ఇంట్ డివైడెడ్ బై, ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాం 2 సార్లు రాసేస్తాం, హైట్ యాజ్ ఎ హింట్. ఇప్పుడు స్టార్ అంటే మల్టిప్లికేషను, మళ్ళీ హైట్ యాజ్ ఎ హింట్. సో నేను దీన్ని ఇక్కడ కామెంట్ చేస్తాను ప్రస్తుతానికి మీకు చూపించడానికి. సో ప్రింట్ ఆఫ్ BMI, ఇప్పుడు ఆ వేరియబుల్ రన్ చేసి చూసాను అనుకోండి. ఇప్పుడు సపోజ్ 1.63 తర్వాత 69 ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు అంటే సపోజ్ ఇది ఇచ్చామనుకో 1.63 అనేది హైట్, వెయిట్ నుంచి 69 ఇస్తే మనకి క్యాలిక్యులేట్ చేసినప్పుడు BMI ఎంత వచ్చిందంటే 25.3 అని అర్థమైంది మేడం. సో అలా యూజ్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని సింపుల్గా ఇక్కడ మనం ఎలా కన్వర్ట్ చేసుకున్నాం అంటే ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, BM యాజ్ ఇంట్ అనేసి తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంట్ ఆఫ్ BMI. సో ఇది మనకి ఇది మొత్తం ఉన్నది ఫ్లోట్ ఇంట అనేది అనవసరం, ఏది రిటర్న్ చేసినా సరే మనం ఇంటిగా కన్వర్ట్ చేసుకున్నాం. ఇంటిగా కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు
bm as int. సో ఇప్పుడు ఇంటిగా కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి మనం ఏది యూజ్ చేసినా అంటే ఇప్పుడు నేను ఇందాక మనకి డెసిమల్స్లో వచ్చింది ఫ్లోటింగ్. ఇప్పుడు నేను సేమ్ నెంబర్ ఏమో 1.63 తర్వాత 69 యూజ్ చేస్తే ఇప్పుడు మనకి 29 వచ్చింది, 25 వచ్చింది. అర్థమైంది కదా మేడం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది యూజింగ్ ఎ మెట్రిక్ మెజర్మెంట్. యూజువల్గా బేసిక్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్లో మీకు ఇది అడుగుతారు. ఏమని అడుగుతారంటే సింపుల్గా బిఎంఐ క్యాలిక్యులేటర్ ఎలా చేస్తారనేసి. ఏం చేస్తామంటే అప్పుడు మీకు ఈ ఫార్ములా గుర్తుండదు, లేకపోతే మీరు గూగుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బిఎంఐ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై హైట్ స్క్వేర్. ఇక్కడ మనం ఒక హైట్ వెయిట్ ఇన్పుట్ స్ట్రింగ్ అనేది మెథడ్ ఏం చేస్తుందంటే ఇన్పుట్ మెథడ్ ఏం చేస్తుందంటే అది స్ట్రింగ్స్ని రిటర్న్ చేస్తుంది. దాన్ని ఇంటి కింద ఒకదాన్ని ఫ్లోట్ కింద ఒకదాన్ని కన్వర్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఈ రెండు, ఒకటి ఫ్లోట్ ఒకటి ఇంటిని, ఈ రెండింటిని మళ్ళీ నేను ఏం చేశానంటే ఇంటి కింద కన్వర్ట్ చేస్తాను. సో మేక్ సెన్స్ మేడం. అర్థమైంది మేడం. హలో మేడం. ఇప్పుడు దీన్ని కామెంట్ చేసి సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక ఫంక్షన్ నేర్చుకోవాలి, రౌండ్ ఫంక్షన్ పైథాన్. సో ఎప్పుడు రౌండ్ ఫంక్షన్ తీసుకుంటే అది ఏం చేస్తుందంటే రౌండ్ అప్ చేసేస్తుంది వాల్యూ. ద రౌండ్ ఫంక్షన్ రిటర్న్స్ ఎ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ దట్ ఈస్ రౌండెడ్ వర్షన్ ఆఫ్ ద స్పెసిఫైడ్ నెంబర్ with the specified number of decimals. So the digit number of the decimals is 0, meaning that the function will return the nearest integer. ఇక్కడ సింటాక్స్ చూసినట్టుగా అయితే నెంబరు డిజిట్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి రౌండ్ అప్ చేయడం 2 డిజిట్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 3 రన్ చేశాను అనుకోండి, 3 డిజిట్స్ రౌండ్ అప్ 3 డిజిట్స్ అని. రౌండ్ అప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే రౌండ్ అప్ టు ద 3 డిజిట్స్ అని. నెంబర్ రిక్వైర్డ్ ద నెంబర్ టు బి రౌండెడ్ ఇక్కడ ఇది. సో మామూలుగా రౌండ్ ఫంక్షన్లోని ఇలాగ ఏదైనా ఉండి రౌండ్ ఫంక్షన్ ఓన్లీ రౌండ్ ఫంక్షన్ తీసుకుంటే అది ఏం చేస్తుందంటే జస్ట్ రౌండ్ అప్ చేసేస్తుంది. ఇక్కడ 5, ఇక్కడ నేను 4 తీసుకున్నాను అనుకోండి, 5 ప్రింట్ చేస్తుంది. అదే 5 తీసుకున్నాను అనుకోండి 6 ప్రింట్ చేయాలి. మ్యాథమెటిక్స్ థియరీ ప్రకారం 6 ప్రింట్ చేస్తుంది. ఇక్కడ 5 అంతకన్నా ఎక్కువ ఉంటే అది ఏం చేస్తుందంటే 1 యాడ్ చేస్తుంది. సో ఎనీ క్వశ్చన్స్ మేడం? ఇది రౌండ్ అప్ ఫంక్షన్ అంటాం, రౌండ్ ఫంక్షన్. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామండి? ఇప్పుడు ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి ఎప్పుడైనా సరే సో ఏదైనా ఒక వాల్యూని చాలా ఎక్కువ డెసిమల్స్లో ఉన్నదాన్ని రౌండ్ అప్ చేసేస్తాను అనుకోండి. అంటే ఓవరాల్గా ఎంత అయిందంటే 9.67895 కాకుండా ఒక రౌండ్ అప్ చేసి అంత ఓవరాల్గా ఒక ఫిగర్ తీసుకుంటే ఓవరాల్గా ఎంత అయిందంటే అప్పుడు రౌండ్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఇది ఏంటవుతుందంటే నియరెస్ట్ ఇంటిజర్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 5 అనేది ఉందనుకోండి, 5 ఉంటే 5 అంతకన్నా ఎక్కువ ఉంటే దీనికి ఒకటి యాడ్ చేస్తుంది పాయింట్కి ముందు ఏ నెంబర్ ఉందో అనేది. అలా కాకుండా ఇక్కడ 5 కన్నా తక్కువ ఉందనుకోండి ఈ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. అంటే సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా సరే ఒక నెంబర్ని డిఫాల్ట్గా రౌండ్ అప్ చేయడానికి. సో అలా రౌండ్ ఫంక్షన్. ఇక్కడ రౌండ్ ఫంక్షన్లోని రౌండ్ ఏ నెంబర్ టు ఓన్లీ 2 డెసిమల్స్. ఇక్కడ 2 అనేది యూజ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే 2 డెసిమల్స్ని ఇండికేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ ప్రింట్ ఆఫ్, ఇక రౌండ్ ఫంక్షన్ యూజ్ చేస్తాను, రౌండ్ ఆఫ్ 8/3 ఇక్కడ నేను 2 అని తీసుకున్నాను అనుకోండి. మరి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే రౌండ్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేసింది? మామూలుగా అయితే ఇది 8/3 అంటే ఏం చేస్తుంది? ప్రింట్ ఆఫ్ 8/3 అనేది ఏం రిటర్న్ చేస్తుందంటే 2.66666 వచ్చింది, ఇది రిటర్న్ చేసింది. కానీ మనకి ఏంటి రిటర్న్ చేయాలంటే 2 డెసిమల్స్లో రిటర్న్ చేయాలి, లేదంటే ఇక్కడ 1 డెసిమల్లో రిటర్న్ చేయాలనుకోండి
2.7. సో మనం ఎంతవరకు ఇక్కడ ఇంత పెద్ద నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్ని కాకుండా నియరెస్ట్ వాల్యూ రౌండప్ చేయాలంటే అప్పుడు ఇది యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ సపోజ్ సేమ్ నేనేం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ రౌండ్ ఫంక్షన్ తీసుకొని 2. ఇక ఎన్ని 6 ఉన్నాయో తెలియట్లేదు, నేను చాలా 6 తీసేసుకుంటున్నాను, 1 2 3. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇక్కడ నేనేం చేశానంటే కామా పెట్టి 2 డిజిట్స్ 2 వరకు రౌండప్ చేయమన్నాను, అప్పుడు 2.67. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇప్పుడు మీ అమెరికన్స్లో డాలర్ తర్వాత సెంట్లు ఉంటాయి, సెంట్స్ మన పైసల్లాగా. ఇప్పుడు నలుగురిని పంచుకునేటప్పుడు ఎంత అయిందంటే బిల్లు 100 రూపీస్ ఒక్కొక్కరికి 55 రూపాయలు 33 పైసలు వచ్చిందనుకోండి, అది 33 పైసలు ఇవ్వం కదా క్యాలిక్యులేటర్లో. మనం ఏం చేస్తామంటే 33 పైసలకు బదులు ఏం చేస్తామంటే 33 అంటే 54 రూపాయలు ఇచ్చేస్తాం. సో అలాగా. ఓకే, సో అర్థమైంది మేడం. ఏదైనా మనం రౌండప్ చేయడానికి దాన్ని యూజ్ చేస్తాం. సో ఒక దాన్ని ఏదైనా రిటర్న్ చేయాలన్నా దాన్ని, సో ఇందాక వరకు ఇది రౌండప్ ఫంక్షన్ గురించి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎఫ్ స్ట్రింగ్స్. సో ఎఫ్ స్ట్రింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఆల్రెడీ మనం చూసాం చాలాసార్లు. ఇక్కడ సో ఎఫ్ స్ట్రింగ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 3.6 అండ్ నవ్ ఈస్ ద ప్రిఫర్డ్ వే ఆఫ్ ఫార్మేటింగ్ స్ట్రింగ్స్. ఇందాక వరకు ఏం చేసామంటే 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయాలంటే ఏం చేసాం, కంకాటినేట్ చేసాం ప్లస్ సైన్ యూజ్ చేసి. ఒకవేళ ఆ స్ట్రింగ్ మళ్ళీ దాన్ని ఇంట్ టైప్లోకి మార్చుకొని చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే ఇక్కడికి వచ్చారనుకోండి, ద ప్రైస్ ఈజ్ $49. ఇక్కడ ఎఫ్ మనం లోపల ఏది రాస్తే అది ఆ టెక్స్ట్ అలా ప్రింట్ చేసేస్తుంది. సో ఇప్పుడు ద ఫార్మాట్ వాల్యూస్ ఆఫ్ ఎఫ్ స్ట్రింగ్ యాడ్ ప్లేస్ హోల్డర్స్, కర్లీ బ్రాసెస్. ప్లేస్ హోల్డర్ కెన్ కంటైన్ వేరియబుల్స్, ఆపరేషన్స్, ఫంక్షన్స్ అండ్ మాడిఫైర్స్ టు ఫార్మాట్ ద వాల్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినప్పుడు ఎలా వచ్చింది, ఒకటి ద ప్రైజ్ ఈజ్ అని ఇచ్చాం $. ఇందాకలో ముందు వరకు ఏం చేసాం, ఈ ఇంటిని కాస్త స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ 2 యాడ్ చేసి అప్పుడు ప్రింట్ చేసాం. అదే ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే సింపుల్లీ ఎఫ్ రాసి డబుల్ కోట్స్లోని మనకు కావాల్సిన స్ట్రింగ్ రాసి ఎక్కడైతే మనం వేరియబుల్ ప్రింట్ చేయాలనుకుంటున్నామో అక్కడ అది చేసేయచ్చు. సో ఆ వేరియబుల్ పాస్ చేయొచ్చు. దీన్ని ఎలా రాయాలంటే SCORE స్కోర్ ఈక్వల్ టు లెట్స్ స్కోర్ 0 అనుకున్నాం, హైట్ ఈక్వల్ టు 1.8 అని తీసుకున్నాం. ఈజ్ విన్నింగ్ అని, విన్నింగ్ అంటే తను స్కోర్ 0, ఇనీషియల్గా 0 విన్ అయ్యారు అనేసి ఏదైనా కాంపిటీషన్. ఇక్కడ మనం ఏంటంటే ఇవన్నీ కంకాటినేట్ చేయాలి కాబట్టి ఒకటి స్ట్రింగు, ఒకటి ఫ్లోటు, ఒకటి బూలియన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాను. ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేస్తే ప్రింట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్, ఇక్కడ ఏం పాస్ చేయాలంటే యువర్ స్కోర్ ఈజ్, ఇప్పుడు మనం ఆ వేరియబుల్ ఏదైతే అది పాస్ చేసేస్తుంది స్కోర్ అని. సో స్కోర్ వేరియబుల్ ఇక్కడ పాస్ చేసిన తర్వాత ఏటవుతుంది, ఇప్పుడు మళ్ళీ మిగతా వేరియబుల్స్ పాస్ చేయాలంటే జస్ట్ కామా పెట్టాలి. కామా పెట్టిన తర్వాత యువర్ నెక్స్ట్ ఇట్ ఉంది హైట్ అని తీసుకున్నాం, యువర్ హైట్ ఈజ్ అని తీసుకొని ఇక్కడ ఆ వేరియబుల్ పాస్ చేసాం హైట్ అని. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత యూ ఆర్ విన్నింగ్ ఈజ్ అని పెట్టి ఇక్కడ మళ్ళీ ఏం చేసాం, కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి ఆ వేరియబుల్ ఈజ్ విన్నింగ్ అని రాసాం. సో ఇక్కడ చూసారండి, మనం
ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, యువర్ స్కోర్ ఈజ్ 0, యువర్ హైట్ ఈజ్ 1.8, యువర్ విన్నింగ్ ఈజ్ ట్రూ. సో ఇందాకలైతే ఫస్ట్ నుంచి అన్నిటిని కన్వర్ట్ చేసుకొని వచ్చాం, టైప్ కాస్టింగ్ చేసుకుని. ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్స్లో ఆ ప్రాబ్లం ఏమీ లేదు, అన్ని డిక్లేర్ చేసేస్తాం. ఒక స్మాల్ ఎఫ్ రాసేసి డబుల్ కోట్స్లో మనకు కావాల్సింది రాసి ఎక్కడైతే వేరియబుల్ యాడ్ చేయాలో అక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టి ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఇది సింపుల్ అయిపోయింది కదా మేడం, దానికన్నా ముందు యూజ్ చేసిన దానికి దీనికి చాలా ఈజీ అయిపోయింది. సో దీని మీద ఎగ్జాంపుల్ మనకు టైం లేదు కాబట్టి ఎగ్జాంపుల్ మనం ఏదైనా తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఒక ఎగ్జాంపుల్ ట్రై చేయండి. నేను ఇదేదో తీసుకున్నాను, మీరేం చేస్తారంటే జస్ట్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేయొచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోవచ్చు. సో ప్రాజెక్ట్ అనేది ఇందాక మనం చూసాం కాబట్టి, సో ఎవరైతే మనం రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు రెస్టారెంట్ ప్రాజెక్ట్, రెస్టారెంట్కి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేదంటే ఏదైనా తినేటప్పుడు బయటన దాన్ని ఏం చేయాలి, అది ఎలా ప్రింట్ చేయాలి అనేది చూసాం. సో ఇప్పుడు మన వస్తేప్పటికి ఓకే. సో ఇక్కడికి వస్తే లెట్స్ సే ఇఫ్ ద బిల్ ఎంత అయింది అనుకున్నాం, బిల్ వాజ్ 100. సో ఇక్కడ $100 అయింది అనుకుందాం. అయితే స్ప్లిట్ బిట్వీన్ 5 people అనుకుందాం, 5 3 అని. అప్పుడు తర్వాత టిప్ విత్ 12% టిప్ అనుకుందాం. ఇక్కడ అమెరికాలో టిప్ అనేది వెరీ ఇంపార్టెంట్ మేడం. రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్లో వాళ్ళు కూడా, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి రెస్టారెంట్లో వర్క్ చేస్తారు. ఆ అబ్బాయి నెలకి $10,000 వస్తాయి. అదే మేలు కదండి బిజినెస్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈచ్ పర్సన్ షుడ్ పే ఇంత అనేసి అనుకుంటాం. ఎలా పే చేస్తాం మనం, ఈచ్ పర్సన్ షుడ్ పే షుడ్ పే ఎలా పే చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ మన బిల్లు 100 అయింది అనుకోండి, 100 బై ఎంతమంది 5 people. సో తర్వాత ఇంటూ ఏం చేయాలంటే 12% అంటే 1 లేదంటే ఇలా రాద్దాం 12% అంటే 1.12 అన్నట్టుగా అనుకుంటాను, 100/12. సో 100/12 అన్నట్టుగా. సో ఇక్కడ సో మొత్తం అన్నీ ఇక్కడ 20 ఈచ్ పర్సన్ 20 times వచ్చింది అనేసి. సో అలా చేసేస్తాం మామూలుగా మనం దాన్ని. ఇప్పుడు మనం యాక్చువల్గా పైథాన్లోని టిప్ క్యాలిక్యులేటర్ నేను జావా స్క్రిప్ట్, రూబీ ఆన్ రైల్స్లో చెప్పాను. బట్ పైథాన్, రూబీ ఆన్ రైల్స్ ఈజీగా ఉంటుంది, అంటే స్పీడ్గా అయిపోద్ది. సో ఎప్పుడు కూడా పైథాన్లో ఈ ఫంక్షన్ యూజ్ చేయండి ఏదైనా సరే. అంటే రౌండ్ అప్ చేయాలంటే ఆ రిజల్ట్స్ కూడా మనం ఎంతవరకు రిజల్ట్స్ అంటే రౌండ్ ద రిజల్ట్స్ టు 2 decimals అనుకుందాం. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు, తర్వాత కూడా చదవడం మనకు రాదు. 2.222 అంటే ఏంటనేసి అవి కూడా ఉండవు. సో ప్లేసెస్ ఈక్వల్ టు ఇంతని. సో అప్పుడు ఎంత అయితే అంత అవుతుంది. సో ఈచ్ పర్సన్కి ఎంత వస్తుందో అంత. సో మనం ఫస్ట్ చేయవలసింది, మనం ఇప్పుడు యూజ్ చేసిన టాపిక్స్ అన్నిటినీ యూజ్ చేసుకొని ఈజీగా చేయొచ్చు. సో నేను ఒక స్టేట్మెంట్ రాస్తాను ఇక్కడ స్పీడ్గా. సో ప్రింట్ ఆఫ్ ఆ స్టేట్మెంట్ ఏంటంటే వెల్కమ్ టు ది టిప్ క్యాలిక్యులేటర్, సిఎస్ క్యాలిక్యులేటర్ TOR. ఇప్పుడు మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తే ఇక్కడ ఎలా ప్రింట్ స్టేట్మెంట్ అంటే తెలుసు లోపల ఏది ఉందో అలాగా. మనకి ఏం చేస్తాం, వెల్కమ్ టు ద టిప్ క్యాలిక్యులేటర్. తర్వాత క్వశ్చన్ ఏంటంటే వాట్ వాస్ ద టోటల్ బిల్ ఎంత అయిందని అడుగుతాం. అప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఎంతమంది స్పిట్ చేసుకోవాలి, ఈచ్ పర్సన్కి ఎంత వచ్చింది అనేసి. సో అవి. సో ఇవన్నీ మనం స్టాటిక్గా ఇవ్వకూడదు కాబట్టి డైనమిక్గా ఇవ్వాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే వెంటనే
ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇన్పుట్ ఫంక్షన్ అంటే మనల్ని అడుగుతుంది మనం ఎంటర్ చేయాలి కాబట్టి. సో నేను వాట్ వాస్ ద టోటల్ బిల్? మనం ఏమడుగుతాం, వాట్ వాజ్ ద టోటల్ బిల్. ఓకే, ఇక్కడ రన్ చేసాం. జస్ట్ వాట్ వాజ్ ద టోటల్ బిల్ అని అడిగింది. సో ఇప్పుడు మరి దీన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే బిఐఎల్ఎల్ బిల్ ఈక్వల్ టు ఆ వేరియబుల్ అనేది స్టోర్ చేశాను. సో మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎలా చెక్ చేయాలంటే ప్రింట్ ఆఫ్ అది ఏ టైపో చెక్ చేసుకోవాలి. ఆల్వేస్ టైప్ ఆఫ్ బిల్ అనే వేరియబుల్ని పాస్ చేశాను. పాస్ చేయగానే ఇప్పుడు నేను రన్ చేశాను. ఇక్కడ స్టాప్ అండ్ రన్. ఓకే, సో ఇప్పుడు 12 అనేది ఎంటర్ చేశాను కదా, ఇది స్ట్రింగ్ అని వచ్చింది చూసారండి. సో స్ట్రింగ్ అంటే మనం డబ్బుల్ని అక్షరాల్లో ఇవ్వలేం కాబట్టి దాన్ని నెంబర్స్లో ఇవ్వాలి కాబట్టి, సో దీన్ని మనం ఏం చేయాలంటే దాన్ని మాత్రం మళ్ళీ టైప్ కాస్టింగ్ చేసుకోవాలి. సో 2 డెసిమల్స్ కాబట్టి ఇంట్ అయితే ఓన్లీ నెంబర్నే ఇచ్చేస్తుంది. నేనేం చేస్తానంటే దీన్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసేస్తాను. ఫ్లోట్ అంటే మనకు డెసిమల్స్లో వస్తుంది కదా. బిల్లు ఇప్పుడు 55 రూపాయల 50 పైసెస్ అని వస్తుంది కదా మేడం. సో ఇంత వచ్చింది, అలా వచ్చింది అనుకోండి. పైసెస్లో కూడా వస్తుంది కదా బిల్లు. సో అప్పుడు దాన్ని మనం అలా కూడా తీసుకొస్తాం. నేను ఇది జస్ట్ చెక్ చేసుకున్నాం మనం ఏదనేసి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకో ఫంక్షన్ తీసుకుంటాను. ఇన్పుట్ హౌ మచ్ టిప్ వుడ్ యూ లైక్ టు గివ్ అని. ఇక్కడ మన టిప్స్ రాసుకుంటాం. ఏమని 10, అమెరికాలో అయితే ఫస్ట్ ఇప్పుడు 15% ఇవ్వాలి, 12 ఆర్ 15. సో ఇది సో మళ్ళీ మనం బిల్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ టోటల్ బిల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఇంకో వేరియబుల్లో పెడతాను. ఆ వేరియబుల్ని టిప్ అనుకుంటాను, సో ఈజీగా అర్థం అవడానికి. ఓకే. సో ఇప్పుడు సింపుల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, అది పీపుల్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాను. తీసుకొని ఏం చేస్తానంటే ఇన్పుట్ ఆఫ్ హౌ మెనీ పీపుల్ దాన్ని బిల్ని స్ప్లిట్ చేసుకున్నారు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం దాన్ని కూడా ఇన్పుట్ ఫంక్షన్లో తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే హౌ మెనీ పీపుల్ వెంట్ టు ద రెస్టారెంట్. పీపుల్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ సినారియోలో హౌ మెనీ పీపుల్ టు స్ప్లిట్ ద బిల్ అని. ఓకే, స్ప్లిట్ ద బిల్. సో ఎంతమంది ఆ బిల్ని స్ప్లిట్ చేసుకోవాలనేసి. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇది ఇంటి కదా. పీపుల్ ఎప్పుడు కూడా ఇన్పుట్ ఫంక్షన్ అనేది స్ట్రింగ్స్ని రిటర్న్ చేస్తుంది. అంటే పీపుల్ ఎప్పుడు లెటర్స్లో ఉండరు కాబట్టి నెంబర్స్లో ఉంటారు కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని ఇంటి కింద కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసుకోకూడదు. ఫ్లోట్ అంటే పాయింట్స్ లెక్క ఉంటుంది. 0. అదే 2.5. హౌ మెనీ ఎంతమంది వచ్చారంటే 2.5 అంటే సో అలా చెప్పలేం కదా మేడం. మీనింగ్లెస్, కరెక్ట్ వర్డ్. అదే టిప్ అనుకోండి, ఇన్పుట్ దీన్ని టిప్ కూడా హౌ మచ్ దీన్ని కూడా నేనేం చేస్తానంటే ఇప్పుడు వరకు దీన్ని ఇంటి కింద కన్వర్ట్ చేసుకొని చూద్దాం. 12% అనుకున్నాం, 12, 13 అని. ఇక్కడ ఓన్లీ 10, 12, 15 అని తీసుకున్నాం ఎంత ఇవ్వాలనేసి. సో ఇది కూడా ఫ్లోట్ లోనే తీసుకోవాలి కదండి. టిప్ కూడా అంటే పాయింట్స్ లో వస్తుంది కదా. అంటే ఇక్కడ మనం ఓన్లీ 10, 12, 15 అనే వరకే తీసుకున్నాం మేడం. అంటే మనం ఇచ్చిన పర్సంటేజ్ ఎంత వస్తుందని కాకుండా మనం ఎంత బిల్ ఇస్తాం అనేసి, ఎంత టిప్ ఇస్తాం అనేసి. ఓకే. సో మనం టిప్పు 10 ఇక్కడ అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం 10, 12, 15. ఇక్కడ ఏంటంటే అమెరికాలో 15 ఇవ్వాలి, 15 అబవ్ ఇవ్వాలి. సో ఇవన్నీ నెంబర్స్ ఇంట్లో ఉన్నాయి. సో ఇచ్చే బిల్ కూడా ఇంట్లో ఉండాలి. అంటే అది మనం తర్వాత రిటర్న్ చేసుకునేటప్పుడు ఎంత వస్తుందని చూసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఇప్పుడు ఏం చేస్తానంటే
ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, బిల్ విత్, ఈరోజు క్లాస్ లేట్ అయిపోయింది మేడం మనకి. బిల్ విత్ టిప్ బై ఏం చేయాలి, 100 టైమ్స్ బిల్ ప్లస్ బిల్. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ బిల్ విత్ అని, బిల్ విత్ టిప్ అనేసి. సో అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది, సో నేను దీన్ని ఎలా రాస్తానంటే టిప్ బై 100 కాకుండా, సో బిల్ ఎంత వచ్చింది, బిల్ టైమ్స్ ఇక్కడ 1 ప్లస్ టిప్ బై 100. ఇక్కడ 1 ప్లస్ అంటే సో ఇక్కడ టిప్ బై 100, టిప్ 10 ఇచ్చాం అనుకోండి, 10 బై 100 అంటే 10. సో 10 బై 100 అంటే 10 అని రాస్తాం. సో ఓకేనండి మేడం. అలా కాకుండా దీన్ని ఇలా అయితే అర్థం అవ్వదు. సో దీన్ని కూడా రిమూవ్ చేసేసి నేను ఏం చేస్తానంటే టిప్ యాజ్ పర్సెంట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఈక్వల్ టు టిప్ బై 100. అది పర్సంటేజ్ చేయాలంటే మనకి పర్సంటేజ్లో రావాలంటే టిప్ ఎంత ఇచ్చామో బై 100 చేస్తే పర్సంటేజ్లో వస్తుంది మేడం. 10% అంటే 10 బై 100, 12 బై 100, తర్వాత 15 బై 100. సో అది. ఇప్పుడు ఇంకొకటి, సో యాక్చువల్లీ ఈరోజు ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు మేడం, కార్తిక్ అని. ఓకే, అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాడండి తను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు మీతో పాటే. బట్ ఈరోజు క్లాస్కి రాలేదు, నేను యాక్సెప్ట్ చేయలేదు తనని. సో వచ్చారు తర్వాత ఒక 15 minutes ఎప్పుడు లేట్ వచ్చారు, మళ్ళీ ముందుకు ఎవరు వెళ్తారని. ఇప్పుడు టిప్ యాజ్ పర్సంటేజ్, టోటల్ టిప్ అమౌంట్ అంటే బిల్ ప్లస్ టిప్ యాజ్ పర్సంటేజ్ ఇచ్చేస్తాం, అంతే కదా మేడం. ఇప్పుడు టిప్ మనం 10 ఇచ్చామనుకో, 10% అంటే దాన్ని 10తో డివైడ్ చేస్తాం. 20% అంటే 20 బై 100, దేన్నైనా 100తో డివైడ్ చేసేస్తాం. టోటల్ బిల్ ఎంత అయిందో. ఇప్పుడు టోటల్ బిల్ ఎలా చేస్తాం, టోటల్ బిల్ ఈక్వల్ టు టోటల్ టిప్ అమౌంట్ బిల్ ప్లస్ టోటల్ టిప్ అమౌంట్. అర్థమైంది మేడం. టోటల్ TOTAL టోటల్ టిప్ అమౌంట్ అర్థమైంది కదా మేడం. ఇక్కడ అర్థమైందండి. ఫస్ట్ ఏం చేసామంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేసాం, ఎంత టిప్ ఇస్తున్నాం అనేది. బై 100తో చేసేస్తే ఆ టిప్ వచ్చేస్తుంది. సో ఏది వచ్చినా సరే తర్వాత టోటల్ అమౌంట్ అయితే ఇవ్వాలంటే మనం బిల్ ఇవ్వాలి, బిల్తో పాటు టోటల్ అదే ఆ వేరియబుల్లో టిప్ ఎంత ఉందో అది. ఇప్పుడు టోటల్ బిల్ కావాలంటే ఈ బిల్ ప్లస్ 2 యాడ్ చేసేస్తే అయిపోద్ది. ఇప్పుడు ఇంకొక వేరియబుల్ ఏం చేస్తానంటే బిల్ పర్ పర్సన్ అని, ఒక్కొక్క వ్యక్తికి రావాలంటే ఏం చేయాలి, టోటల్ బిల్ బై, ఇప్పుడు ఏం చేయాలంటే పీపుల్, అంతే కదా మేడం. బిల్ పర్ ద పర్సన్ ఏం చేయాలంటే టోటల్ బిల్ 100 రూపాయలు వచ్చింది అనుకోండి, అప్పుడు పీపుల్ ఎంతమంది వెళ్ళో దాంతో డివైడ్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు సో ఇప్పుడు ఏం చేస్తానంటే రౌండ్ ఫంక్షన్ యూజ్ చేయాలి మనం. ఇక్కడ రౌండ్ ఫంక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. రౌండ్ ఆఫ్ బిల్ పర్ పర్సన్, ఆ డెసిమల్స్ ఎంతవరకు రౌండ్ అప్ చేయాలో చూసుకుందాం. 2 సెకండ్ 2 వరకు చేద్దాం, 2 digits వరకు. ఇది ఆల్రెడీ ఇందాక చూపించాను కదా మేడం. 2 అనేది ఏంటంటే ఇది కీను వాల్యూ అన్నట్టే కదండి, అలా అనుకోవచ్చు మేడం. ఇక్కడ సింటాక్స్లోని ఇక్కడ ఇది కాదు, సో ఇక్కడ సో ఇది అనుకుంటున్నాను. ఇది ఇక్కడ 2 ఇస్తే 2 అని, 3 ఇస్తే 3 వరకు రౌండ్ అప్ చేయనిసి ఎంత అనేసి 765. సో ఇప్పుడు 2 వరకు తీసుకున్నాను. దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసేస్తాను సింపుల్గా. ఆ వేరియబుల్ నేమ్ ఏం చేస్తానంటే ఫైనల్ అమౌంట్ అని ఇస్తాను. ఏదైనా ఇచ్చుకోవచ్చు వేరియబుల్ అనేది. అలా
ప్రింట్ ఆఫ్ ఫైనల్ అమౌంట్. ఫైనల్ అమౌంట్. ప్రింట్ ఆఫ్ ఫైనల్ అమౌంట్. ఇప్పుడు ఇవన్నిటిని వేరియబుల్లో ప్రింట్ చేసాం అనుకోండి, మామూలుగా ఫైనల్ అమౌంట్ అయితే ఇలా ప్రింట్ చేస్తాం. మన ఓన్లీ ఫైనల్ అమౌంట్ కాకుండా మనకి స్ట్రింగ్స్ కింద మా స్ట్రింగ్స్ కూడా రావాలి కదా మేడం. సో ఈ స్ట్రింగ్స్ కూడా రావాలి కదా. వెల్కమ్ టు ద టిప్ క్యాలిక్యులేటర్, వాట్ వాజ్ ద టోటల్ బిల్లు, ఇవన్నీ. సో అప్పుడు మనం ఇవన్నీ ఇన్వర్టెడ్లో ఉంటాయి కదండి, డైరెక్ట్ వచ్చేస్తాయి కదా అవి. సో మరి అవన్నీ ప్రింట్ చేయాలి కదా మేడం. మనం రాసుకొని ప్రింట్ చేయాలి. ఇప్పుడు నేను రాస్తాను చూడండి. ప్రింట్ ఆఫ్ ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేస్తే ఈచ్ పర్సన్ షుడ్ పే అని. ఇప్పుడు సపోజ్ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఈచ్ పర్సన్ షుడ్ పే అని రాసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఈచ్ పర్సన్ షుడ్ పే అనేసి ఫైనల్ అమౌంట్ రాస్తాం. ఫైనల్ అమౌంట్ రాసి మనకి ఇంకా అది డాలర్లో కాబట్టి డాలర్ అని తీసుకున్నాం. సో ఇలా తీసుకున్నాం. ఇప్పుడు నేను రన్ చేశాను. ఫస్ట్ స్టాప్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇక వాట్ వాజ్ ద టోటల్ బిల్లు. టోటల్ బిల్ 100 అయింది అనుకున్నాను. హౌ మచ్ టిప్ వుడ్ యూ లైక్ టు గివ్ అనేసి 10, 12, 15 అనేసి 10 అనుకుందాం. ఓకే. హౌ మెనీ పీపుల్ స్ప్లిట్ ద బిల్ అని 5. ఓకే, ఈచ్ పర్సన్ షుడ్ పే $40.02 అంటాం దీన్ని. సో పే దగ్గర నేను మళ్ళీ సో ఓకే, వెల్కమ్ టు ద టిప్ క్యాలిక్యులేటర్, వాట్ వాజ్ ద టోటల్ బిల్ అని ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ లాస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాం. వెల్కమ్ టు ద టిప్ క్యాలిక్యులేటర్ తర్వాత వాట్ వాజ్ ద టోటల్ బిల్ అని. సో టోటల్ బిల్ ఎంత అయింది? 150 అనుకుందాం. హౌ మచ్ టిప్ వుడ్ యూ లైక్ టు గివ్ 10 అనుకుంటే మనకి ఈజీగా క్యాలిక్యులేట్. హౌ మెనీ పీపుల్ స్ప్లిట్ ద బిల్ అంటే 5 అయినా 5 అంటే 30 వస్తుంది అనుకుంటా ఈచ్ పర్సన్కి. కాదండి, అంటే ఇప్పుడు 10/100 అంటే 50 అంటే 5తో డివైడ్ చేస్తే ఈచ్ పర్సన్ 50 వస్తుంది. 10% బిల్లు కాబట్టి ఇది 60.2 వచ్చింది మేడం. కరెక్టేనా మనం చేసింది? అదే 10% అంటే 150కి $30. $30 అంటే $30ని 5 మెంబర్తో డివైడ్ చేసుకుంటే $15 అండి 10% అంటే. 10% $15. సరే, మీరు రైట్. నేను ఇంకా ఏదో ఆలోచిస్తున్నాను. ఇప్పుడు 5 పంచుకుంటే ఏమవుతుంది? $15 అంటే 1.15 అంటే 33 వస్తుంది కదా మేడం. 33 వస్తుందండి. అంటే 150/5 35 రావాలి. 33 సారీ. కరెక్టేనండి మనం చేసింది కరెక్టే మేడం. ఓకే మేడం, అది అనుకుంటా. సో లాస్ట్లో ఇప్పుడు యాక్చువల్గా దీన్ని రన్ చేస్తే మళ్ళీ ఒకసారి ఇట్స్ 150 అనుకోండి. ఇక్కడ నేను 12 ఇచ్చాను, 5తో స్ప్లిట్ చేశాను. చేస్తే ఇది 5తో స్ప్లిట్ చేసేటప్పుడు ఇలా రాకూడదు, ఎక్కడో మిస్టేక్ చేసాం. సో ఈ క్లాస్ ఇందాకలే చెప్పాను, వీళ్ళకి నిన్న చెప్పాను ఇది. ఓకే, ద పర్సన్ స్ప్లిట్ ద బిల్ కోడ్ ఉంచాను, తీసాం. ఇదేనా? వెల్కమ్ టు ద ఓకే. సో ఇదే కోడ్ అనుకుంటాను. ఇక్కడ చూద్దాం ఏం తప్పు చేసాం అనేసి. సో ఇది నేను కామెంట్ చేస్తాను మన కోడ్ ఆల్రెడీ. మీకు టైం అయిపోతుంది మేడం ఆఫీస్కి? లేదు, ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఓకే మేడం, అలాగే పర్వాలేదు మేడం. సో నాకు నెక్స్ట్ క్లాస్ టైం ఉంది ఇక్కడ. సో ఇక్కడికి ఇందాక ఇదే క్లాస్ నేను చెప్పాము,
టిప్ యాజ్ పర్సెంటేజ్. ఓకే, ఇక్కడికి వచ్చింది టోటల్ అమౌంట్ ఈక్వల్ టు టోటల్ టిప్ అమౌంట్. టిప్ అమౌంట్కి వచ్చినప్పుడు ఏం చేయాలంటే బిల్ టైమ్స్ టిప్ పర్సంటేజ్ చేయాలి. బిల్ టైమ్స్ నేను ఏం చేశానంటే యాడ్ చేసేసాను, అలా చేయకూడదు. ఓకే ఓకే, అర్థమైందండి. ప్లస్ సింబల్ ఇచ్చేస్తా, అదే మల్టిప్లికేషన్ అవ్వాలి. సో ఇప్పుడు దీన్ని కామెంట్ చేసేస్తాను. ఇది ఓకే, ఇక్కడ వరకు మన కోడ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ వే తీసుకున్నాం. సరే మేడం, ఒకసారి అది చూద్దాం మనం ఎక్కడ అరెస్ట్ చేసాం. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మెయిన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు రన్ చేద్దాం. వాట్ వాజ్ ద టోటల్ బిల్? లెట్స్ సే 150. అరే అది అక్కడ టైప్ చేస్తున్నారండి. స్టార్ ఇక్కడికి వచ్చిన తర్వాత 150 అనుకుందాం. మచ్ లెట్స్ సే 12 ఇద్దాం. ఇక్కడ స్ప్లిట్ ద బిల్ ఫర్ 5 పీపుల్ అని 36. ఓకే, ఇప్పుడు కరెక్ట్ వచ్చింది మేడం, 36.5. సో నేను కూడా అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే అలా చెప్పిన తర్వాత ఏదో మర్చిపోతుంటాం. టోటల్ టిప్ అమౌంట్ కావాలంటే ఓన్లీ టిప్ అమౌంట్ అంటే ఏం చేయాలంటే బిల్ అయితే ఎంత ఉందో దాని టిప్ పర్సంటేజ్ కదా మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు బిల్లు $100 అయింది అనుకోండి మేడం. సో ఇప్పుడు దానికి టిప్పు 10% కదా ఇస్తాం, అంటే 100/%. అందుకే ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాం. బిల్ అయితే ఎంత అయిందో ఆ బిల్లు టైమ్స్ టిప్ పర్సెంట్ ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. సో అది ఈ రోజుకి ఇది మేడం. యాక్చువల్గా ఈ క్లాసు మంచిగా అయిపోయింది. రేపు లాజికల్ ఆపరేటర్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది, బట్ అదేంటంటే 1.5 డే తీసుకుంటుంది, అంటే 1 hour 30 minutes అలాగే. సో రేపు ఆ అబ్బాయికి ఇప్పుడు నాకు వేరే క్లాస్ ఉంది 8:30కి. నేను ఏం చేస్తానంటే రేపు ఆ అబ్బాయిని మీ క్లాస్లో టైం ప్రకారం వస్తే యాడ్ చేస్తాను, లేకపోతే యాడ్ చేయను. సరే మేడం? ఓకే అండి, నాకు ఇది అప్లోడ్ చేస్తారా అండి? ఇది ఒకసారి నేను అప్లోడ్ చేస్తాను. సో ఇంకొక విషయం ఏంటంటే మీకు వీలైతే నేను ఒక 16 ప్రాజెక్ట్స్ అయిన తర్వాత గిట్హబ్ యూజ్ చేస్తాం, బట్ గిట్హబ్ యూజ్ చేస్తాం మామూలుగా. సో మీకు ఆ కోడ్ పాస్ చేశాను మేడం, నేను ఫైల్ కూడా అప్లోడ్ చేస్తాను. ఆ కోడ్ చేసిన తర్వాత గిట్హబ్ అకౌంట్ లింక్ పంపిస్తాను, మీకు వీలైతే చూసి డౌన్లోడ్ చేసుకొని గిట్హబ్లో పోస్ట్ చేస్తున్నట్టుగా ఉన్నారనుకోండి మేడం, ఆ ప్రాజెక్ట్స్ అన్నీ అక్కడ ఉంటాయి మీకు. ఓకే, అంటే ఇదేమి ప్రాబ్లం అంటే ఒకవేళ నేను రాంగ్గా ఎంటర్ చేస్తే ఏం ప్రాబ్లం కాదు కదండి గిట్హబ్లో? లేదు, గిట్హబ్ అంటే మనం అంతా చేసేసిన తర్వాత పుష్ చేయకూడదు. సో చేసేటప్పుడే పుష్ చేస్తుంటారు, అది మీకు యాక్చువల్గా చూపిస్తుంటారు. సపోజ్ నేను ఈరోజు ఈ క్లాస్ చెప్పాను వేరే వాళ్ళకి, రూబీ అండ్ రైల్స్ అని. ఇదేంటంటే ఒక్క ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే చాలా సింపుల్, అంటే జావా కానీ జావా స్క్రిప్ట్ కానీ వస్తే ఈజీ అవుతుంది. అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఇంకో టెర్మినల్ ఓపెన్ చేసేసి సో అలాగా ఓకే. సో గిట్హబ్ కలిగినోరింటికి నన్ను. సో ఈ గిట్హబ్లో ఏంటంటే మనం ఎప్పుడైనా మీ ఫైల్ ఏదైనా పోయింది అనుకోండి మేడం, మీ ల్యాప్టాప్ పోయినా ఏం పోయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి సో ఇక్కడ సో ఇవి ఎవరైనా చూస్తారా అండి? మనం మాత్రమే చూసుకోవచ్చా ఇవన్నీ? ఇవి పబ్లిక్ అని ఉందనుకోండి మేడం. సో మీరు ఈ లింక్ ఎవరెవరికి పంపిస్తారో వాళ్ళందరూ చూస్తారు. మీరు జాబ్కి అప్లై చేసినప్పుడు మ్యాక్సిమం అన్ని పబ్లికే చేసుకోండి. నేను స్టూడెంట్స్కి ఏం చేస్తానంటే ప్రైవేట్ అని చేస్తాను. సో అప్పుడు మీరు అప్లోడ్ చేసిన కోడ్ నా దగ్గరికి వస్తుంది, నేను కూడా చెక్ చేసుకుంటాను. ఇప్పుడు ఫ్యాన్సీ కౌంటర్ చేసాం మొన్న. సో ఈ కోడ్ వచ్చినప్పుడు కోడ్ ఇక్కడ ఉంటుంది, తర్వాత ఏవేవి యూజ్ చేస్తాం అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది ఇంకా పుష్ చేయలేదు, అంటే అయిపోయింది, పిల్లలు వాళ్ళు పుష్ చేయలేదు స్టూడెంట్స్. అలాగే జావా స్క్రిప్ట్ ఫర్ ఇండియన్స్ అని 1 month ముందు స్టార్ట్ చేస్తాం, అది అయిపోయింది. పర్సనల్ పోర్ట్ఫోలియో ఇక్కడ
ఇక్కడ మనం ఉన్న ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో అలా యాప్.js ఇవాళ ఇలా అన్నీ ఉంటాయి, అబౌట్ పోర్ట్ఫోలియో ఇవన్నీ. ఓకే. ఏమైనా మాడిఫై కూడా చేసుకోవచ్చు కదండీ ఇందులో ఒకవేళ మాడిఫై మీకు చేసుకోవచ్చు. సో దీన్ని ఓకే. ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్యూచర్లో ఒక 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత మన అకౌంట్లోకి వెళ్ళాం అనుకోండి, వెళ్తే హ్మ్. ఇప్పుడు నేను రిపాజిటరీస్ ఉంటాయి అంటే నేను అంటే 34 వరకు చేశాను ఇప్పటి వరకును. స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా ఒక గేమ్ ఒకటి, రూబీ అండ్ రైల్స్, ఎక్స్ప్రెస్, ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్స్, మనం ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. గేమ్స్, సి ప్రోగ్రామింగ్, లెర్న్ గిట్, స్కాట్ ఫోల్డ్ ప్రాజెక్టు, రూబీ అండ్ రైల్స్, హోటల్స్ మీద హోటల్లో ఎలాగనేసి, ఫుల్ స్టాక్ ఫర్ హ్మ్. మెరైన్ స్టాక్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. మా ఫ్రెండ్కి బర్త్డే అయితే ఆ అబ్బాయికి ఒక వీడియో చేశాను, సో ప్రోగ్రామింగ్ యూస్ చేసి బర్త్డే విషెస్ వీడియో ఓకే. అంటే బర్త్డే విషెస్ చేయడానికి చిన్న ప్రోగ్రామ్. సో అది దాన్ని లైవ్లో అప్లోడ్ చేసి హోస్ట్ చేసాం. హోస్ట్ చేసిన తర్వాత తను ఆ లింక్ తను క్లిక్ చేయగానే తనకి ఆ గ్రీటింగ్ మొత్తం వస్తుంది, సర్ప్రైజ్ అన్నట్టుగా. ఓకే. సో అలాగే మేడం. సో ఇది పైథాన్లో అయితే ఇలా చేసాం, 102 నుంచి 113కి అయిపోయింది. అదే జావా అనుకోండి, ఇక్కడ మొదలు పెడతాం, ఇక్కడ వరకు ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో ఇది అయితే చాలా ఈజీ అది. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ సారీ ఫర్ టేకింగ్ 20 మినిట్స్ ఎక్స్ట్రా నో మేడం. ప్రాబ్లం అండి. ఏం అవసరం లేదు. సో ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, ఈ ప్రాజెక్ట్ మీకు అర్థమైంది. మీరేం చేయాలంటే బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూపించినట్టుగా అయితే ఇది కాదులేండి, సింపుల్. సో ఇక్కడ చూడండి 2 కామెంట్స్. నేను పిల్లలకి అప్పుడప్పుడు అలా కాకుండా ఏదైనా ఒక ప్రాజెక్టు, రూబీ ఆన్ రైల్స్, ఇది ఒక కామెంటే ఉంది, స్కాట్ ఫోల్డ్. సో దీనికి ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కదండి. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ రూబీ అండ్ రైల్స్ ఇది ఎలా ఉంటుంది, ఓకే ఇది అవలే. సో అకౌంట్ క్రియేట్ చేసుకొని దాన్ని పుష్ చేస్తూ ఉండాలి. అంటే ఒకేసారి చేయకూడదే, ఒకేసారి చేయకుండా ఎలా అంటే ప్రాజెక్ట్స్ ఇట్లా లేవు కాబట్టి. సో షో మోర్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్చువల్ మెమరీ ఉందనుకోండి, ఇక్కడ 10 కామెంట్స్. సో వెండింగ్ మిషన్ గురించి ఒక ప్రాజెక్ట్ చేసాం లాస్ట్ మంత్. వెండింగ్ మిషన్ అంటే ఇప్పుడు మనం సినిమా హాల్లోని పాప్కార్న్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళగానే కార్డు పెడతాం కదా, అవును. కార్డు పెడితే మనకి ఏ ప్రోడక్ట్ రావాలో దాని మీద టైప్ చేస్తే ఆ ఐటెం వస్తుంది. అది చేసాం అప్పుడు. సో లాస్ట్ ఇయర్. సో అలా కామెంట్స్ ఎప్పుడు ఎలా చూస్తారంటే రిక్రూటర్స్ ఒకేసారి పుష్ చేస్తారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు చెయ్యట్లేదు, కాపీ పేస్ట్ చేశారు అనుకోరు మ్యాక్సిమం. కొంతమంది అలా అనుకుంటారు. బట్ ఏమనుకుంటారంటే లేజీ, లేదంటే అన్నీ పుష్ చేయకుండా చాలా రోజులు చాలా ఆగి చేశారు. అలా కాకుండా తప్పులు వస్తూనే ఉండాలి. తప్పులు వస్తూ మనం చేసినప్పుడు అలా పుష్ చేస్తూనే ఉండాలి. తప్పులు వస్తూ ఉంటుంటే పుష్ చేస్తుంటూ ఉంటాం. విజువల్ స్టూడియో కోడ్లో అయితే చాలా ఈజీగా అయిపోద్ది. పైచారంలో కూడా ఈజీగా అవుతుంది. విఎస్ కోడ్ ఒకటి ఉంటుంది, సేమ్ దానికి దీనికి ఒకలాగే యూజ్ చేస్తాం. సేమ్ ఇక్కడ అదేనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మేడం. పైచారము విఎస్ కోడ్ ఆల్రెడీ మీరు పైథాన్ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి ఏ టెక్స్ట్ ఎడిటర్ అయినా పర్వాలేదు. సో అలా అదైతే ఇంకా ఈజీగా ఉంటుంది కోడ్ని పుష్ చేయడానికి. సో విఎస్ కోడ్ అనేది జస్ట్ ఇక్కడ ప్లస్ సైన్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకో టెర్మినల్ ఓపెన్ చేసుకొని ఆ గిట్ హబ్ లింక్ రిపోజిటరీ ఇక్కడ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఓకే. సో అలా ఈరోజు క్లాస్ అర్థమైంది కదా మేడం? అర్థమైందండి. గిట్‌హబ్ లోది అంటే ఇప్పుడు నేను గిట్‌హబ్‌ది కూడా ఒకటి అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం మేడం, మనం క్రియేట్ చేస్తాం కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నంత వరకు. సో ఒక్కొక్క రోజు ప్రాజెక్టు అవ్వదు మేడం. ఒక్కొక్కసారి ఏంటంటే పెద్ద ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్ ఏంటంటే 2 days టైం తీసుకుంటుంది. సో మీరు ప్రాజెక్ట్స్నే కౌంట్ చేసుకోవాలి మేడం. ఓకేనా మేడం? సో ఇప్పుడు ఇది ఏదైతే ప్రాజెక్ట్ చేశానో నేను, మీరు దీన్ని ప్రాక్టీస్ చేసి ఇవ్వాలి రేపటి కల్లా క్లాస్కి వచ్చినప్పుడు కల్లా టైం చూసుకొని. సో దీన్ని అసైన్మెంట్ క్రియేట్ చేస్తాను. సో డే బై డే అసైన్మెంట్స్ క్రియేట్ చేస్తాను. ఇంక ఇక్కడ నుంచి మాత్రం గ్రేడింగ్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. సో రాకపోతే గూగులింగ్ చేయండి మేడం, చాట్ జీపీటీ యూజ్ చేయకండి, గూగులింగ్ మాత్రమే చేయండి. ఓకే మేడం?
సరే మేడం, నేను ఉంటాను. క్లాస్ ఇంకో 5 మినిట్స్లో ఉంది. యాహ్! ఓకే అండి. సరే మేడం.